నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. 2 పేర్లు చెప్తున్నామని ఆలోచన రావచ్చు, అనుమానం రావచ్చు. కాకపోతే మా ఆసుపత్రి గత 40 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఉంది. దిల్సుఖ్ నగర్ రాజధాని థియేటర్ బ్యాక్ సైడ్లో. అలాగే ఈ మధ్య కాలంలో గుడిమల్కాపూర్ సాయిబాబా టెంపుల్ ఎదురు రోడ్లో ఇంకొక బ్రాంచ్ని స్థాపించున్నాం. గుడిమల్కాపూర్లో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మా యొక్క సేవలను అందించడానికి రెడీగా ఉంటాం. అలాగే దిల్సుఖ్నగర్లో వచ్చినట్లయితే ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు మా సేవల్ని అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. కనుక ఈ సేవల్ని మీరందరూ అందిపుచ్చుకొని ఎక్కడి ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో మా సేవలను వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ ఒక మీకు చిన్న మొక్క చూపిస్తున్నాను, చిన్న ప్లాంట్. దాదాపు అందరు చూస్తూనే ఉంటారు. ఇళ్ళల్లో కొంత నీళ్లు చేరిన దగ్గర లేదా గోడల పక్కకి దారిలో వెంబడి ఇలాంటి మొలక కనిపిస్తూ ఉంటుంది. ఏ మొక్క అనేది ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న తరం వాళ్ళకి దాదాపుగా తెలియదనే చెప్పాలి. పూర్వకాలంలో మేము చిన్నగా ఉన్నప్పుడు బాల్యావస్థలో మేము ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న పరిస్థితుల్లో ఈ ఆకు గురించి చాలా ప్రశస్తంగా చెప్పేవాళ్ళు. ప్రశస్తంగా అంటే ఔషధ విలువలు ఉన్నాయని మాకు తెలియదప్పుడు, కానీ స్కూల్లో బ్లాక్ బోర్డుకి ఇది పెట్టేవాళ్ళం. ఈ ఆకు పసరు ప్లస్ కాస్త కార్బన్, బొగ్గు అంటే అందరికి తెలుసు. ఆ పౌడర్ బొగ్గు అంటే కూడా ఇప్పుడు తెలియట్లేదు. కట్టె కాలిస్తే వస్తుంది, వుడెన్ చెక్కను కాలుస్తూ ఉన్నట్లయితే వస్తాయి బ్లాక్ బొగ్గులు. ఆ బొగ్గు ప్లస్ ఇది దీని పసరు 2 నూరేసి ఫేస్లా చేసి బ్లాక్ బోర్డుకు పెట్టేవాళ్ళు. దానివల్ల బోర్డు చాలా కొత్తగా బ్లాక్గా తయారైంది. ఎవ్రీ 1 మంత్కి 15-20 డేస్కి 1 మంత్కి అలా బ్లాక్ బోర్డు పెట్టారు. స్లేట్స్ కూడా మేము అప్పుడు రాస్తున్నటువంటి స్లేట్స్ బ్లాక్ కలర్ స్లేట్స్ ఉండేవి. వాటికి కూడా ఈ ఆకు పసరు కాస్త బొగ్గు నలిపి పెట్టినట్లయితే నల్లగా మారేవి. అది అప్పుడు మాకు అవసరం ఉన్న పరిస్థితుల్లో వాడుకునేవాళ్ళం. ఎక్కువగా చెక్క స్లేట్స్ వాడేవాళ్ళం, అందువల్ల ఇది వాడేవాళ్ళం. మామూలు స్లేట్స్ కూడా ఇది పనిచేసేది. అయితే ఇది మన మామూలు వాడక భాషలో వాడద్దు. దీన్ని ఏంటంటే నల్లాలం అని కొన్ని ప్రాంతాల్లో అంటారు, కొన్ని ప్రాంతాల్లో గడ్డి చేమంతి లేదా చిట్టి చేమంతి అంటారు. గడ్డి పువ్వు కనుక గడ్డి చేమంతి అంటారు. చిట్టి చేమంతి అంటే దీనికన్నా కాస్త పెద్దగా ఉంటుంది. చేమంతి పువ్వులని పోలి ఉంటాయి వీటి యొక్క పువ్వులు, చూస్తున్నారు కదా. అలా ఆకేమో పొడవుగా ఉంటుంది, నక్షత్రంలాగా అన్ని కాట్లు ఉంటాయి చూడండి. ఈ విధంగా పొడవుగా ఉంటుంది, అన్నీ ఇలా వంకులుగా ఉంటుంది. ఆకు చూస్తే కాస్త గరుకుగా ఉంటుంది, పైన స్మూత్గా ఉండదు. ముందు పైన భాగం చూస్తే కొంచెం గరుకుగా అనిపిస్తుంటుంది. దాదాపుగా ఈ ఆకును ఇంకా దేనికి వాడతాము? ఒంటిపైన గాయాలు అవుతుంటాయి, ఏదైనా చిన్నగా పడిపోతాము, గాయాలు అవుతాయి, రక్తం కారుతుంటుంది. మామూలుగా ఎంతటి గాయమైనా దీన్ని పసరు తీసి పెట్టేసినట్లయితే వితిన్ 1 or 2 డేస్లో తగ్గిపోతుంది. పడిపోయి రోడ్డు వెంబడి పడిపోయి దెబ్బలు తగలడం, చిన్నప్పుడు ఆటలలో దెబ్బలు తగలడం, రక్తం కారుతూ ఉంటుంది ధారాపాతంగా. అలాంటప్పుడు ఇది ముద్దలాగా చేసేసి అక్కడ పెట్టేస్తే రక్తం ఆగిపోతుంది, పుండు మానిపోతుంది. ఇప్పుడున్న సాంకేతిక యుగంలో టించర్, అయోడిన్ అంటే అందరికీ తెలుసు. ఆ అయోడిన్ కన్నా చాలా పవర్ఫుల్గా స్పిరిట్ ఉంటుంది క్లీన్ చేయడానికి, దానికన్నా పవర్ఫుల్గా పనిచేస్తుంది. చిన్న గాయాలన్నింటికీ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా ఇప్పుడు కూడా పిల్లలు పడినట్లయితే ఏదన్నట్లయితే నీటితో కడిగేసి ఇది నలిపి పసరు తీసి ఇలాగే ముద్దలాగా పెట్టేసి తగ్గిపోతుంది, లేదా పసరు పిండండి తగ్గిపోతుంది. ఇలా ఈ విధంగా చాలా సౌలభ్యంగా చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా మరీ ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే చాలామంది జుట్టు తెల్లగా అయిపోతుంది, డ్రై హెయిర్స్, వైట్ హెయిర్స్ వస్తున్నాయి, గ్రై హెయిర్స్ వస్తున్నాయని చాలా కంప్లైంట్. చిన్న పిల్లలకు కూడా అలాగే తయారవుతుంది. పెద్ద వయసుతో నిమిత్తం లేకుండా, అలాగే ఆడ మగ భేదం లేకుండా అందరికీ వైట్ హెయిర్స్ వస్తున్నాయి, అలాగే గ్రై హెయిర్స్ వస్తున్నాయి, హెయిర్స్ పగిలిపోతున్నాయి, ఇలాంటివి సంభవిస్తున్నాయి, చిట్లిపోతున్నాయి వెంట్రుకలు. కేస్ సంబంధమైనటువంటి జబ్బులకి చాలా బాగా పనిచేస్తుంది. గుప్పెడు ఆకు తీసేసుకొని రసంలాగా చేసి ఇలా ఫేస్లాగా చేసేసి లేదా రసం వచ్చేలాగా పెట్టేసి తల కొంచెం తడిపేసి తలకి స్కల్ పైన ఈ పసరు పెడుతూ ఉండాలి. వారంలో 2 రోజులు 3 రోజులు పెడుతూ ఉండండి. ఎలాంటి హెయిర్ డై కానీ హెయిర్ కలర్ కానీ అక్కర్లేదు, ఆర్టిఫిషియల్ హెన్నా కూడా అక్కర్లేదు. ఈ హెన్నాస్ ఇవన్నీ కూడా ప్రమాదకారి, కలర్స్ ప్రమాదకారి.
దీనివల్ల ఇలా పెడుతూ ఉండడం వల్ల ఏంటంటే క్రమక్రమంగా వెంట్రుకలు నలుపు రంగులోకి మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సర్వత్రా అందరూ వాడచ్చు. దీనివల్ల ఎలాంటి హాని కానీ ప్రమాదకరం కానీ లేదు. ఇది పెట్టేసి ఒక 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత మామూలు వాటర్తో కడిగేసేయండి, సరిపోతుంది. ఏ షాంపూ కానీ ఇంకేది అక్కర్లేదు, మామూలు వాటర్తో కడిగేయండి. వారంలో 2 రోజులు 3 రోజులు చేయండి. తప్పకుండా మీ వెంట్రుకలు మెల్లిమెల్లిగా నలుపు కలర్లోకి మారిపోతుంటాయి, బ్లాక్కి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే కేశాలు ఊడే పరిస్థితి నుంచి కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. నిరభ్యంతరంగా అందరూ వాడచ్చు, చిన్న పెద్ద భేదం లేకుండా. అలాగే తలపైన కురుపులు అవుతుంటాయి, చౌటుపొక్కుల చిన్న చిన్న కురుపులు అవుతుంటాయి. కురుపులై వాటి నుంచి నీరు కారడం లేదా రసకారు చిన్న చిన్న కురుపుల నుంచి రక్తంగా ఇలా అవుతుంటాయి. అలాంటి పుళ్ళు కూడా కాకుండా కాపాడుతుంది. ఎవరైనా ఏ వయసు వారైనా నిరభ్యంతరంగా వాడచ్చు. వైట్ హెయిర్ బాధ నుండి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. సింపుల్, దీనివల్ల ఎలాంటి ఖర్చు లేదు, ఎలాంటి ప్రమాదం లేదు. కాబట్టి నిరభ్యంతరంగా నిర్భయంగా అందరూ వాడచ్చు, చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు. చాలా బాగా పనిచేస్తుంది, వాడండి. దీంతో పాటుగా ఇంకా బాగుండంటే ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు హెయిర్ ఆయిల్ తప్పకుండా వాడాలి. ఎలాంటి హెయిర్ ఆయిల్ వాడాలి అంటే హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడండి. తల స్నానం చేయడానికి ఈ షాంపూస్ ఏవి వాడకండి, హెర్బల్ షాంపూస్ కానీ ఇలాంటి ఏవి వాడకండి. తప్పనిసరిగా కుడికాయల రసం కానీ లేదా ఇతరత్ర సీకాకాయ పౌడర్ కానీ వాడండి. అంతేకాని సబ్బులు షాంపూస్ వాడకండి. అలా అయితే మంచి హెయిర్ గ్రోత్ వస్తుంది, అలాగే హెయిర్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూచనలన్నీ పాటిస్తూ ఈ ఇందాక చెప్పినటువంటి గడ్డి చేమంతి లేదా నల్లాలం అంటాం, ఈ ఆకు పస తీసి ప్రతి వారానికి 2 రోజులు తలకి అప్లికేషన్ ఫేస్లా పెట్టేసేయండి. పావుగంట అలాగే ఉంచి నీటితో కడిగేసేయండి, సరిపోతుంది. ఓకే, ఇవన్నీ పాటిస్తూ మీ కేశాలని పూర్తిగా వృద్ధిపరచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.